నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం కొండా సురేఖ మంత్రి గారి ఇంటికి దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. మంత్రి కొండా సురేఖ పేషీలో నిన్నటి వరకు ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ను ఆయన పైన అక్రమ కేసులు పెట్టి వేధించడానికి ఆయన అరెస్ట్ చేయడం కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ గారు మనతో పాటు వారిని అడిగి కొన్ని విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుస్మితా గారు, ఏం జరుగుతుందో అసలు మీ ఇంటి దగ్గర? ఏమన్నా నాకే తెలియట్లేదు ఏం జరుగుతుందో. బేసికల్లీ ఎందుకు వచ్చారు, పోలీసులు ఎందుకు వస్తున్నారు, టాస్క్ ఫోర్స్ ఎందుకు వస్తుంది, ఇదంతా మాకు తెలియట్లేదు. మాకు సమాచారం ప్రకారం నిన్న మా ఓఎస్డీని తొలగించడం జరిగింది. తొలగింపు దాని గురించి కూడా మేము ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదు, దేని గురించి మాట్లాడలేదు. కాకపోతే ఇవాళ మాకు ఒక కాల్ ఏమొచ్చింది అని అంటే, టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మా ఓఎస్డీ వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్ రాత్రి 2 గంటల నుంచి ఉన్నారు అని చెప్పారు. సో వాడు అటో ఇటో తప్పించుకొని మా ఇంటికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చాడు, సిఏఎస్ఐ అని మఫ్తీలో వచ్చాడు. మఫ్తీలో వచ్చి పంపించమన్నాడు. నేను అన్నాను, నువ్వు అసలు మఫ్తీలో ఉన్నావు, అసలు నువ్వు సిఏఓ కాదా ఎస్ఐఓ కాదా నాకు తెలియదు, అసలు నేను ఎందుకు పంపించాలి, నాకు నువ్వు వారెంట్ అన్న చూపి, నువ్వు వారెంట్ చూపిస్తే నేను పంపిస్తా అని చెప్పిన. నన్ను నా దగ్గర వారెంట్ లేదని అన్నాడు. తర్వాత మాకు ఒక వీ హ్యావ్ గాట్ ఎన్ ఇన్ఫర్మేషన్ దట్ జూబ్లీ హిల్స్ నుంచి పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఆయనను తీసుకుపోనియట్లేదు. సో మేము వచ్చి తీసుకుపోవాలంటే మీ అవసరం కావాలి అని అన్నారు. అందుకని మేము అరెస్ట్ గల ప్రధాన కారణం ఏం చెప్పారు అని అంటే, ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డెక్కన్ సిమెంట్స్ గురించి, హుజూర్ నగర్లో డెక్కన్ సిమెంట్స్ గురించి ఎక్స్టార్షన్ ఒక పిస్టల్ పెట్టి బెదిరించాడు, సుమంత్ బెదిరించారు అని చెప్పారు. కానీ మీకు అదే చెప్తున్నా, సుమంత్ తో పాటు ఎవరు ఉన్నారనేది మీకు తెలుసు కదా సార్, చెప్పండి అన్న. అన్నారు కదా రోహిన్ రెడ్డి ఎవరన్నా, రోహిన్ రెడ్డి అయితే సీఎం. సో మీరు క్లియర్ గా మీరు చాట్ తెప్పించుకున్నా, జీపీఎస్ తెచ్చుకుంటారా, ఏం తెచ్చుకుంటారా నాకు సంబంధం లేదు. నాకు కావాల్సిన 2 విషయాలు. ఒకటి, సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ రోహిన్ రెడ్డి, సీఎం ఇంటి నుంచి డైరెక్ట్ రోహిన్ రెడ్డి ఆఫీస్ కి రోహిన్ రెడ్డి పోయిండు. రోహిన్ రెడ్డి ఆఫీస్ నుంచి సుమంత్ కి కాల్ వచ్చింది. సుమంత్ రోహిన్ రెడ్డి ఆఫీస్ కి పోయిండు. రోహిన్ రెడ్డికి డెక్కన్ సిమెంట్స్ గురించి చెప్పిండు. అక్కడ నుంచి సుమంత్ వెళ్ళిపోయిండు. రోహిన్ రెడ్డి అండ్ డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు అంతే. ఏం లేదు, రోహిన్ రెడ్డి అది తెలియట్లేదు. అందుకని రోహిన్ రెడ్డి కూడా ఉన్నాడు కదా మరి అక్కడ. రోహిన్ రెడ్డి షుడ్ ఆన్సర్ ది. ఎందుకంటే ఇప్పుడు రోహిన్ రెడ్డి ఒకవేళ సుమంత్ అక్కడ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసి ఉంటే రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. చాలా రోజులు అవుతుంది సార్, వెరీ లాంగ్ బ్యాక్. ఇప్పుడు అదంతా పక్కన పెడితే, ఇప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఏదైతుందో 4 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు నిన్న టర్మినేట్ చేసినాక ఇవాళ వచ్చి తీసుకెళ్తా అంటే అరెస్ట్ చేసేయడం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. టర్మినేషన్ గల కారణం అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అంటే ఏంటి? వాడికి ఒక లెటర్ ప్యాడ్ లేదు, అతనికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు, అతను ఒక సంతకం పెట్టలేదు, ఏ ఫైల్లో ఆయన చూడ్డు. ఆయన మాకు పర్సనల్ ఓఎస్డీగా పెట్టుకున్నాను. అది కూడా మా అమ్మకి యాక్చువల్లీ ఏంటి అని అంటే ఏమన్నా ఉన్నా సబ్జెక్ట్ అందిస్తాడు. అందుకని మా చుట్టాలైనా ఆయన మేము పెట్టుకోవడం జరిగింది తప్పితే ఆయనకంటూ అసలు ప్రభుత్వంలో రోలే లేదు. బదిలీలు ఉన్నాయా సార్? బదిలీలు ఉన్నాయా? ఇప్పుడు బదిలీలు ఉన్నాయా? డిప్యుటేషన్లు ఉన్నాయా? మీరే చెప్పండి. బదిలీలు లేవు కదా, బదిలీలే లేవు, డిప్యుటేషన్లే లేవు. సరే సార్, డిప్యుటేషన్లో బదిలీలు ఉంటే అరే ఒక్కరిని రమ్మని చెప్పండి. సంబడి టు కమ్. ఎక్స్ట్రాక్షన్ చేసి అన్నారు కదా, ఇప్పుడు రోహిన్ రెడ్డి దగ్గర అయితే కెమెరాలు ఉంటాయి కదా, చూపించమని చెప్పండి. ఒక మంత్రి గారి మీద ఇప్పుడు మీరు అంటారు, చాలా ఇంతకుముందు చెప్పడం జరిగింది, వేం నరేంద్ర రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంత్రి గారికి సంబంధించి ఇంటికి రప్పియడానికి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మా అమ్మని ఫోన్ చేసి సర్టన్ టెండర్ మీ వాళ్ళని వాపస్ తీసుకోమని చెప్పిండా లేదా అనేది మీరు అడగండి పొంగులేటిని. ఓకే, ఫస్ట్ థింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గన్ను పెట్టి ఎక్స్ట్రాక్షన్కి పాల్పడ్డాడు అని చెప్పి రాసిండా అనేది
మీరు అడగండి, నాకు ఈ 2 కావాలి అంతే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీరు కీలకంగా మంత్రివర్గంలో ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా మీ మీద ఇంత పెద్ద ఎత్తున జరగడం గల కారణం బీసీలం సార్, బీసీ కార్డ్ రెడ్డి కార్డ్ నడుస్తుంది, బీసీలని దొక్కాలి. రాహుల్ గాంధీ గారేమో మహానుభావుడు బీసీలని అంటాడు, రేవంత్ రెడ్డి గారు మహానుభావుడు రెడ్డి కమ్యూనిటీ అంతా నడుస్తుంది. ఇట్లా మాట్లాడేస్తే పొంగులేటితో మాటలు అయిపోతాయి. మేము తీసుకుపోయిన ఫైళ్ళు 10 నెలలు, ఇప్పుడు పోండి మీరు పేషికి పోండి, 10 నెలలు 11 నెలలు 12 నెలలు అయి ఉంటాయి. సో మంత్రి కొండసురేఖ మేడం ఇంటి దగ్గర ఏం జరుగుతున్నాయి, ఎందుకు టాస్క్ పోలీసు వచ్చారు కొంచెం చెప్పండి. ఇప్పటిదాకా చెప్పానండి ఓకే, ఏం లేదండి. యాక్చువల్లీ నిన్న సుమంత్ అనే మా ఓఎస్డీని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారని మేము అడగలేదు. సో ఇప్పుడు యాక్చువల్లీ సాయంత్రము నిన్న రాత్రి 2 గంటలకి వాడిని తెల్లాపూర్లో వాళ్ళ హౌస్ ఉంది, హౌస్లో నైట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల కూర్చుని ఉన్నారు అని తెలిసింది. తర్వాత మార్నింగ్ వాడిని చేజ్ చేయడం జరిగింది. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చేజ్ చేయడం జరిగినప్పుడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నారు. తర్వాత వేం నరేందర్ రెడ్డి గారికి మా అమ్మ కాల్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అసలు సుమంత్ ఎందుకు మీరు అది చేస్తున్నారు అని చెప్పినప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఒక కంప్లైంట్ అంటే ఐజీకి కాల్ చేశారు. ఐజీకి కాల్ చేస్తే ఏం చెప్పారు అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే, డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని ఎక్స్ట్రాషన్ ఒక పిస్టల్ పెట్టి ఎక్స్ట్రాషన్ పెట్టి సుమంత్ గారు ఏమంటారు బెదిరించిండు అని చెప్పి రాసినారు. సో దాంట్లో మరి అక్కడ సుమంత్ ఒక్కడే ఉన్నాడా అంటే కాదు, సీఎంకి సంబంధించిన మనిషి కూడా ఉన్నారు. ఆయన పేరు చెప్పండి, మీరే చెప్పండి సార్ చెప్పండి. రోహిన్ రెడ్డి ఎవరండి? సీఎం పక్కన ఉండే వ్యక్తి. సో మీరు ఇప్పుడు ఏది తీసినా కూడా రోహిన్ రెడ్డి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్కి వచ్చిండు. రోహిన్ రెడ్డి ఆఫీస్ నుంచి సుమంత్కి ఫోన్ చేసిండు. సుమంత్కి ఫోన్ చేసి సుమంత్ వచ్చిండు. సుమంత్ జస్ట్ చెప్పి డెక్కన్ సిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయిండు. తర్వాత రోహిన్ రెడ్డి ఉన్న డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇది జరిగింది. దీంట్లో ఎక్స్టార్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, పిస్తల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రోహిన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇచ్చి పంపిండా పిస్తల్? మరి ఎందుకంటే పక్కనే కదా, ఇల్లు పక్కనే కదా, మరి ఆయన ఇచ్చి పంపిండా? మరి లేకపోతే మరి రోహిన్ రెడ్డి దగ్గర ఉన్నదా? మరి లేకపోతే ఎవరు తెచ్చి ఇచ్చిండ్రు? ఇదంతా తీసుకొచ్చి యాజ్ ఎ రిఫార్మ్డ్ నక్సలైట్, మై ఫాదర్ ఈజ్ అ రిఫార్మ్డ్ నక్సలైట్, ఇదంతా తీసుకొచ్చి మా నాన్న పేరు మీద పోలీసు వాళ్ళ గురించి తెలియదు ఏం లేదు సార్. 2 దెబ్బలు వేసి ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని వాళ్ళకి కావాల్సిన రాసుకుంటారు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఫేస్ చేసి ఉన్నాం. మా అమ్మని కూడా లాకప్ వేసిండ్రు, నన్ను లాకప్ వేసిండ్రు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఏం జరిగింది, ఎవరితోనో కింద సంతకం పెట్టించి వాళ్ళకి కావాల్సింది రాసుకొని మమ్మల్ని లాకప్లోకి వేయడం జరిగింది. సో ఇదే మా నాన్న మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా, కుట్ర పన్నుతున్నారా అనేది నా డౌట్. రేవంత్ రెడ్డి గారికి నేను నేను మీకు మీడియా పరంగా చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను. మీరు ఒకప్పుడు జైలుకి పోయినారు, మీరు ఒకప్పుడు ఇట్లాంటి చర్యలకి మీరు కూడా బలైనారు. కానీ ఇప్పుడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఒక మహిళా మంత్రి, ఒక బీసీ మంత్రిని, ఒక బీసీ లేడీ అని చూడకుండా మీరు అసహనంగా మాట్లాడడం కూడా చాలాసార్లు అసహనంగా మాట్లాడని మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఇప్పటివరకు నేను చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. అసహనంగా ఏంటి ఇన్ని పిటిషన్లు పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్? మరి ఇప్పుడు మంత్రి తీసుకుపోయి పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి? సీఎంకి ఇవ్వాలి కదా. పిటిషన్లు ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు, అన్ని పిటిషన్లు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్ళు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఎక్కడున్నాం సార్? ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే, మా గవర్నమెంట్లో మాకు జరగటం ఏంటి సార్ ఇది? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్కి మేము ఫోన్ చేసినాం, ఆయన ఏమంటున్నాడు, అసలు నేను లెటర్ వేయలేదు అంటున్నాడు. ఇక్కడ పొంగులేటి ఒకడు, వేం నరేందర్ రెడ్డి ఒకడు, సీఎం ఒకడు, వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి. ఎటు చేసి మమ్మల్ని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పాస్ట్ 1 year. మీరు చూస్తున్నారు, అన్ని పరిణామాలు చూస్తున్నారు. ఆ పరిణామాలలో అన్నిలో తెలుస్తున్నాయి కదా, మీకైతే అందరికీ అర్థమవుతుంది కదా. మమ్మల్ని దొక్కాలని చూస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఆ అర్థమైతే చాలండి. వరంగల్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కంప్లీట్ చేయడం జరిగింది గతంలో. ముఖ్యంగా మంత్రి పదవి నుంచి తొలగించేందుకు ఇటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. అంతే అండి, దానికోసమే బీసీ మంత్రి ఉండొద్దు,
బీసీ మంత్రి ఉండొద్దు అనేది చూస్తున్నారు. పర్లేదు, బీసీ మంత్రి ఉండొద్దని చూస్తున్నారు, బీసీలను తొక్కాలని చూస్తున్నారు. ఇక్కడ రెడ్ల రాజ్యం నడుస్తుంది. మొన్నటిదాకా వెలమల రాజ్యం నడిచింది, అది పోయింది. ఈ రెడ్ల రాజ్యం నడుస్తుంది. కాళేశ్వరం ఎటు పోయింది సార్? ఎందుకు మాట్లాడతలేరు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటుపోయింది? ఎందుకు మాట్లాడతలేరు? కవిత బయటికి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడతలేరు? కవిత మొత్తం వెనకాల రేవంత్ రెడ్డి మాట్లాడిస్తాను అంటారు, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవన్నీ కాకుండా ఈ చిన్నపిల్లలు మీరు ఓఎస్డి అయి ఉండి హీ హాజ్ నో పవర్స్ ఇన్ ద గవర్నమెంట్ సార్. ఆయన ఒక్క సంతకం ఒక్క దాని మీద చూపియండి, మేము మాట్లాడతాం. వాట్ ఈస్ దిస్? బీసీ లీడర్ని మై ఫాదర్ ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్, ఈజ్ ఎ మాస్ లీడర్. ఆయన ఒక దగ్గర దిగితే, కార్ దిగితే 5,000 తక్కువ మంది రారండి, 5,000 తక్కువ మంది రారు. మా నాన్న ఫస్ట్ లీడర్ టు బి యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీలో. మా నాన్న టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాడు నామినేషన్ వేయలేదండి. ఈ కాంగ్రెస్ వాడు ఎవరు నామినేషన్ వేయలే. ఇవాళ కాంగ్రెస్ నుండి నేను చెప్తున్నా, నేను ఈ మాట. టీఆర్ఎస్లో మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న 3 గంటల వరకు కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు. 3 గంటల వరకు ఎవరన్నా వేస్తాడా అని. ఒక బీజేపీ వాడు వేయలే, ఒక కాంగ్రెస్ వాడు వేయలే. హీ ఈస్ ద ఫస్ట్ యునానిమస్ ఆఫీసర్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ. నేషనల్ పార్టీలో వేయలేదండి మా నాన్నని చూసి. లేదు, పోలీసు వాళ్ళు ఏం చెప్పట్లేదు, అక్కడ నించున్నారు కదా. అంతే, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, అంతే. మేడం, కాంగ్రెస్ లో ఎన్ని అవమానాలు జరిగినాయని చెప్తున్నారు కదా, సో ఈ అవమానాలను లేదండి, మేము రాజీనామాల గురించి ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. అవమానాలు అని అంటే ఇది యాక్చువల్లీ కింది స్థాయిలో జరుగుతుంది, పై స్థాయి వరకు మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం. మేము ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మేము చూసుకుంటామండి. ఇది ప్రస్తుతం కొండా సురేఖ ఇంటి దగ్గర చాలా ఉద్రిక్తమైన పరిస్థితి కనబడుతుంది. కొండా సుస్మితా పటేల్ అయితే చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే తన యొక్క విమర్శలు సంధిస్తున్నట్టుగా చూస్తున్నాం. సో తన కుటుంబానికి, అదేవిధంగా తన కుటుంబ సభ్యులను కావచ్చు, చాలా అన్ని విధాలుగా వేధిస్తూ ఉన్నారు. అసలు మాకు మంత్రి పదవి ఇచ్చినప్పటికి కూడా, మాకు ఎలాంటి అధికారాలు లేకుండా అన్నిటి కూడా కత్తెరబెడుతున్నట్టు చాలా స్పష్టంగా కొండా సురేఖ గారు కూతురు చెప్పిన విషయం చూస్తున్నాం. సుమంత్ విషయంలో కావచ్చు, అటు నేరుగా సుమంత్ను బూచిగా చూపించేసి కొండా మురళి గారినే పెద్ద ఎత్తున ఆయన పైన ఆయుధాల కేసు పెట్టించేసి ఆయన కూడా లోపల పంపాలంటే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటి దానిలో చాలా సంచలన విషయాలు చెప్తూనే, ఇటు ఒక డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి ఎక్స్టార్షన్ కేసు ఏదైతే ఉందో, ఆ ఎక్స్టార్షన్ కేసు స్వయంగా సీఎం ఆధ్వర్యంలోనే, సీఎం నేతృత్వంలోనే జరిగింది. సో దానికి రోహిన్ రెడ్డి ద్వారా సుమంత్కు ఫోన్ చేసి, సుమంత్ దగ్గర సబ్జెక్ట్ ఉండడంతో సుమంత్ వచ్చి డెక్కన్ సిమెంట్స్ జరుగుతున్నటువంటి ఏవైతే అక్రమాలు ఉన్నాయో దాన్ని వివరించిన సందర్భంలో అక్కడ డెక్కన్ సిమెంట్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. సో ఇదంతా రోహిన్ రెడ్డి కన్సర్న్లో జరిగింది. సో ఆ కేసును కంప్లీట్గా సుమంత్ మీదకి నెట్టేసేట ఒక ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా కొండా సుస్మితా పటేల్ చెప్తున్నారు. సో ఇది రాష్ట్రంలో చాలా కొంత సంచలనంగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.